రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీసులు ఓ దళిత మహిళను విచక్షణారహితంగా కొట్టారు. చేయని దొంగతనాన్ని ఒప్పుకోవాలని చితకబాదారు. పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో దొంగతనం చేశారని సునీత, భీమయ్య దంపతులపై అదే కాలనీకి చెందిన నాగేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సునీత, భీమయ్యతో పాటు వారి 13 ఏళ్ల కొడుకుని పిఎస్కు తీసుకొచ్చారు. ఆ తర్వాత భర్త భీమయ్యను పంపించి సునీతను ఆమె కొడుకు ముందే దొంగతనం నేరం అంగీకరించాలని తీవ్రంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక సునీత స్పృహ తప్పి పడిపోగా అప్పుడు ఇంటికి పంపించారు. తాను చేయని నేరానికి తన కొడుకు ముందే దారుణంగా కొట్టారని పోలీసు ఉన్నతాధికారులను సునీత ఆశ్రయించింది. డిటెక్టివ్ సిఐ రామిరెడ్డి అతని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. కాగా లాకప్ హింస కింద రామిరెడ్డిని విచారించి చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.